Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు నార్మలీ అయితే ఉగాదికి మీరు తమ్నైల్ చూసారు. ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం. నార్మలీ అయితే అందరు గారెలు వేసేసుకుంటారు. సో అలా కాకుండా ఎండాకాలం కొంచెం చల్ల ఉండాలి. సో పెసర గారెలు చేసుకున్నాం అనుకోండి, కడుపు చల్లగా ఉంటుంది. ఈ పెసర గారెల గురించి అసలు పెసరపప్పు చల్లవు కదా నాన్న. సమ్మర్లో ఎక్కువ పెసరపప్పు తినాలి. ఎక్కువ పెసరపప్పు తింటే మనకు స్టమక్ కూల్గా ఉంటుంది అనమాట. అది ఉగాదికి మీరు చేసుకోవాల్సిన రెసిపీ, చేసుకోవాల్సిన అంటే రూల్ వాళ్ళకి అంటే చేసుకుంటే మంచిది. జనరల్ గా వడలు గారెలు అన్ని వేసుకుంటారు కదా, ఇలా పెసర వడలు అనేది చాలా డిఫరెంట్. పెసర గారెలు అనేది ఆంధ్ర డెలికేసీ, కృష్ణా డిస్ట్రిక్ట్ వైపు చాలా చేస్తారు. మన జగ్గయ్యపేట, విజయవాడ ఇటు పక్క అంతా కూడా ఈ పెసర గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా బ్యూటిఫుల్ గా చేస్తారనమాట. అండ్ ఈ రెసిపీ వచ్చేసేసి నాకు నేర్పించింది మహి వాళ్ళ అత్తగారు. మేమందరం అమ్మ అని పిలుస్తాము. సో అమ్మ కూడా చాలా బాగా చేస్తారండి. ఎక్సలెంట్ వంట. ఏ వంట చేసినా కూడా అదిరిపోతుంది అసలు. ఆవిడ ఎప్పుడైనా భోజనానికి వెళ్తుంటే వెజిటేరియన్ అసలు ఏంటది చాలా రకాలుగా చామదుంప కాదు కంద ఫ్రై చేస్తారండి. అసలు అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం కనుక్కుని అది కూడా నేను అక్కడికి వెళ్తే అసలు తింటూనే ఉంటాను. ఆంటీ మా అమ్మ చేసిన పచ్చళ్ళు కానీ లేకపోతే కూరలు కానీ మేము ఎవరైనా వెళ్ళామంటే ఆవిడ ఫిక్స్ అయిపోతుంది. ఈ రోజు అందులో ఆవకాయ సీజన్ లో వెళ్ళామనుకోండి, ముద్దపప్పు, ఆవకాయ, కోడిగుడ్డు పొరుటు రెడీగా పెడతది అనమాట. ఇంకా వెళ్ళిపోయి అందరూ మంచిగా తింటాం అంతే చాలా. సో ఈ రోజు అమ్మ దగ్గర నుంచి రెసిపీ తీసుకొని పెసర గారెలకి ప్రిపరేషన్ అంతా చేశాను. మీరు ఆల్రెడీ చూసుంటారు. నిన్న నైట్ వచ్చేసేసి పెసరపప్పు వచ్చేసేసి పొట్టు పెసరపప్పు మనము నానబెట్టుకున్నాం. ఇప్పుడు చూస్తారా? ఎందుకంటే ఇదే ఇంట్రో కాబట్టి ఆ షార్ట్ ఇప్పుడు వేస్తాము. ముందు రోజు నానబెట్టుకోవాలంటే ఆ షార్ట్ ఇప్పుడు వేస్తామండి. సరే, చూసే ముందు ఆ రెసిపీ ఏంటో, లైక్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం పదండి. సో యాజ్ యూజువల్ మన నీలి మేఘాల ఛానల్లో ఈ రోజు వచ్చే రెసిపీ మహి వాళ్ళ అత్తగారు నేర్పించిన పెసరు గారెలు. బాగా పెట్టాను కదా అమ్మో. సో ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాం. ఫస్ట్ వచ్చేసేసి ఏం చేయాలంటే, ముందు రోజు మనం ఈ రోజు చేసుకోవాలనుకోండి, ముందు రోజు మధ్యాహ్నము ఒక 4-5 గంటలకి పెసరపప్పు పొట్టుతో ఉండేది కానీ పలకలు ఉండేది మీకు చూపిస్తాను. అది మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలి 4 hours. సో మనము పెసర గారెలు చేసుకుంటున్నామండి. దానికి ఫస్ట్ పెసరపప్పుని నానేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ పొట్టు పెసరపప్పు, ఇలాగ పలుకులు ఉండేది, గుండ్లు కాదండి, పలుకులు ఉండేదే వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఒక 2 గ్లాసులు వేస్తున్నా. 1, 2. ఇప్పుడు ఇది వచ్చేసేసి మంచిగా కడిగేసేసి ఒక 3 to 4 hours నానబెట్టాలి. సో ఇది మంచిగా నానేటట్టు, ఓకేనా? ఇంకా అందుకని కడిగి నానవేసుకోవాలండి, లేకపోతే ఈ పొట్టంతా పోతే దీని వాల్యూ ఉండదు అనమాట. సో మన పెసరపప్పును నానబెట్టేసానండి. ఒక 4 hours ఇలాగా వదిలేయాలి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పు ఏదైతే ఉందో ఒక 4 hours అయిందండి. చూడండి, ఇంకా మనం దీన్ని కడగక్కర్లేదు, ఎందుకంటే మంచిగా కడిగేసాము ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని ఏంటంటే, ఇప్పుడు నేను ఈవినింగ్ నానేసానండి ఒక 6 o'clockకి. ఇప్పుడు అరౌండ్ 11 అవుతుంది. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం వడకట్టేస్తాను. రేపు మార్నింగ్కి ఒట్టి పప్పు, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఈ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేస్తాం. మనం ఎప్పుడైతే పెసర వడలు చేసుకుంటామో అప్పటికి అస్సలు ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి. సో ఇప్పుడు దీంట్లో ఏమేమైతే వాటర్ ఉందో ఆల్రెడీ మొత్తం వాటర్ తీసాను, అయినా కూడా ఒక్క చుక్క నీళ్ళు ఉండకూడదు. సో మనం ఏం చేద్దామంటే ఇలా పెట్టేద్దాము. దీని మీద మళ్ళీ ఈగలు అలాంటివి వచ్చి కూర్చుంటాయి అన్నమాట. సో అవి కూడా ఉండకూడదు. సో దీని మీద మనం ఒక మూత పెట్టేద్దాం. ముస్సూర్లు, చిన్న చిన్న ఈగలు, దోమలు ఏమైనా కూర్చోవచ్చు కదా. సో అందుకని మనం ఇలాగా క్లోజ్ చేసేస్తాం. రేపు మార్నింగ్ మనం దీంతో పెసర గారెలు వేస్తాం. మంచిగా మనము రాత్రంతా ఇలాగా బయట పెట్టేయడం మూలాన ఇది చూసారా ఇంత పొడిగా ఉండాలండి.
చూసారా ఇంత పొడిగా ఉండాలి. ఓకే, సో ఇలాగా నేను ఇక్కడ 2 గ్లాసెస్ నానబెట్టుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, ఇప్పుడు ఇది ఫుల్ ఇలా పెట్టుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు నేను ఇచ్చి కొంచెం చిన్న సైజు తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు, అల్లం ముక్క, కరివేపాకు, కావలసినన్ని పచ్చిమిరపకాయలు, ఒక పిడికెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కావలసినంత ఉప్పు, పెసరగారెలు వేయించుకోవడానికి ఆయిల్. ఈ ఆయిల్ వచ్చేసేసి ఫస్ట్ మనము ఇలా వేసేసుకుందాము, సో దట్ అప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లాగా అవ్వకుండా ఇలా వేసేసుకుందాం. వెలిగించలేదు, వేసి పక్కన పెట్టుకుంటున్నా అంతే. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటేనండి, కొంచెం పెసరపప్పు ఇదిగోండి ఇలాగ పొట్టు పోకూడదు, పొట్టు అర్థమైందా? ప్రోటీన్ రిచ్ వడలండి ఇవి. ఇప్పుడు దీన్ని వచ్చేసేసి కొన్ని ఇలా పక్కన పెట్టుకోవాలి, ఎందుకు అన్నది తర్వాత చెప్తా. 1 కప్పు తీసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పప్పులో సగం వచ్చేసేసి మెత్తగా రుబ్బుకోవాలి, సగం వచ్చేసేసి కచ్చాపచ్చ రుబ్బుకోవాలి. ఓకేనా? ఓకే, కొంచెం వాటర్ వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవును. సో చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో? ఈ మెత్తగా అయిపోయిన దాన్ని దీన్ని వేసేసుకుంటాము. సో ఇప్పుడు మన మిగిలిన పెసర్లు ఉన్నాయి కదా, అవి ఇలా వేసేసుకుంటాం. ఇది చూడండి కింద ఈ తోలు కనిపిస్తుంది కదా, ఇది కూడా వేస్ట్ చేయకూడదు. హై ఇన్ ప్రోటీన్, అస్సలు వేస్ట్ చేయకండి. కొన్నిటికి మొలకలు కూడా వచ్చాయి చూసారా, ఎందుకంటే ఓవర్ నైట్ మనం వాటర్ అంతా మెయిన్ థింగ్ అండి, అస్సలు చుక్క నీళ్లు కూడా ఉండకూడదు. నీళ్ళు ఉంటే ఇంకా అసలు వేస్ట్ అనమాట. అస్సలు నీళ్ళు ఉండకూడదు, పప్పు అంత డ్రై ఉండాలి విడివిడిగా. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం కచ్చపక్క రుబ్బుకుంటాం. అంటే కచ్చపచ్చ వాట్ ఎవర్. ఇప్పుడు పల్స్ వేస్తున్నా. చూసావా, ఇంకొంచెం వేయచ్చు. అందరికి మిక్సీ అంటే ఓన్లీ 1, 2, 3 తెలుసు, అలా ఏం లేదు. పల్స్ అని మంచిగా ఆడవాళ్ళందరికీ తెలుసు పల్స్ అంటే ఏంటి అనేది. మా పల్స్ ఎలాగా పట్టుకుంటారు, మగవాడి పల్స్ తెలుసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళకి మిక్సీ పల్స్ కూడా బాగా తెలుసు. పాప ఏం వేసావు మేఘ్నా, మామూలు కౌంటర్ కాదు. సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని షిఫ్ట్ చేసేసుకుంటాం. ఓకే, దీనిలోకి ఇలా వేసేస్తాం చూడండి. సో అయిపోయిందా? ఇప్పుడు వచ్చి ఇదే మిక్సీలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ అండ్ జీలకర్ర, అల్లం అండ్ జీలకర్ర అవన్నీ వేసుకుంటాం అన్నమాట. కొత్తిమీర చాప్ చేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఎక్కువైపోతాయేమో కొన్ని వేద్దాం, మళ్ళీ మా ఆయన తిడతాడు, ఇన్ని వేద్దాం. అండ్ అల్లం కొంచెం మంచిగా వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. ఓకే, అల్లం, ఉల్లిపాయలు కూడా మనము రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలాగా. అసలు ఎంత బాగుండింది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ ఇప్పుడు నీకు టెస్ట్ ఏంటనుకుంటున్నావు? కరెక్ట్గా అలాగ వచ్చిందా లేదా చెప్పాలి నువ్వు. జెన్యున్గా చెప్పు. 3 ఉల్లిపాయలు సరిపోతాయేమో అమ్మ, వేయను. ఎందుకంటే మన పిండి కొంచెమే ఉంది కదా. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా, ఇదిగో 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర. సో ఇది కూడా పల్స్. చూసారా, ఇలా ఉండాలన్నమాట. ఓకే, అన్నీ పల్స్ కొట్టేసాము, అలా మధ్య మధ్యలో రావాలి. సో ఫస్ట్ అయితే దేవా మరీ జారుగా ఉందమ్ము, వాడు వస్తుందో లేదో. వస్తుందంటావా? ఓకే. సో మన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ వేసేసాము లోపల. పదును బాగుందమ్ము మిరపకాయలు. సో ఇప్పుడు వేసాను సాల్ట్ చూసుకొని వేసుకుందాము.
అమ్మది కొంచెం పిండి గట్టిగా ఉండిందిరా, అంటే మనము వేసినప్పుడు ఫస్ట్ వేసాం చూడు, అది కొంచెం మెత్తకైనట్టుంది. ఓకే పర్లేదు, జాగ్రత్తగా వేద్దాం. అది ఎలాగో వెయ్యాలి, ఇప్పుడు వెయ్యాలి అది. ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా, ఈ పప్పుని దీని మీద వేసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నావు? క్రంచీగా మధ్యలో తగలడానికి. ఓకే పప్పు వేసేస్తున్నా. ఓకే వచ్చేసింది. ఉప్పు కారం అన్నీ చూసుకొని వేసుకుందాం. సో మనం నూనె ఆల్రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేద్దాము. అండ్ నూనె మంచిగా కాగాలి. ఓకే సో జనరల్లీ ఎక్కువ నేను షిఫాన్స్ జార్జెట్స్ కొంచెం తక్కువే కడతానమాట. కానీ అక్షయ కలెక్షన్స్ నుంచి ఈ శారీ నాకు చాలా నచ్చింది. ఫ్లోరల్ ప్రింట్, ప్రాపర్ సమ్మర్ టైప్స్, అండ్ బార్డర్ వచ్చేసి మంచి సాటిన్ బార్డర్ విత్ లైట్ గోల్డ్ టింట్ అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు అనిపించింది ఈ శారీని చూసిన తర్వాత, కట్టిన తర్వాత, ఇది ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే ఎలా ఉంటుందా అనిపించింది, లేకపోతే కఫ్తాన్ కుట్టించుకుంటే ఎలా ఉంటుందా, బ్రైట్గా ఉంటుంది అని అనిపించింది. సో మీకు కూడా కావాలనుకుంటే అక్షయ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ రెండు స్క్రీన్ మీద వస్తే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో నూనె మంచిగా వేడెక్కింది కాబట్టి కొంచెం సిమ్ చేశానండి. నార్మల్లీ నాకున్న టాలెంట్ ఏంటంటే ఎంత జరుగున్నా వాళ్ళు వేసేస్తారు, కాకపోతే మీరు చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా వేసుకోండి. ఓకేనా? దీనికి కన్నం పెట్టక్కర్లేదు, ఇది చిల్లి గారి కాదు, దిస్ ఇస్ ఓన్లీ పెసర్ గారి. So excited. Excited and stressed. బాగుస్తాయి అనుకుంటున్నాను, చూస్తానికి బాగున్నాయి. వచ్చాయి కదమ్మో. ఓ వావ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. పాపము మధ్యాహ్నం పడుకొని ఉంటే నేను ఫోన్ చేసి మరి అమ్మ నేను పెసరగారెలు ఎపిసోడ్ చేయాలి ప్లీజ్ అర్జెంటుగా నాకు రెసిపీ చెప్పండి అంటే పాపం చాలా ఓపికగా చెప్పారు. చాలా బాగా చేస్తారు వంటలు. అదే మరి వాటికి చాలా ఇష్టం అండి, దోశలన్నా గారెలన్నా పూరి అన్నా. కాకపోతే ఏంటంటేనండి లోపల వరకు వెళ్ళి కుక్ అవ్వాలి. చాలా ఈజీ రెసిపీ యాక్చువల్గా చూడాలంటే, కాకపోతే మనం ఓపిక్గా ఫ్రై చేయాలి. గబుక్కుని హైలో పెట్టేసేసిస్తే లోపల ఉడకదనమాట. సో అది మనం కేర్ఫుల్గా ఉండాలి. సో మా ఆయన ఇంకా కొంచెం పల్సగా ఏమన్నారండి, సో పల్సగా ఇద్దాం. ఓకేనా అమ్మ? నేనేం తెచ్చాను? మీరు నాకు గుజరాతీ కిచిడి తెచ్చారు. దానికి బదులుగా నేను పెసరవడలు తీసుకెళ్తున్నాను. నువ్వు గుజరాతీ కడి, గుజరాతీ కిచిడి తెచ్చావు, మేమేమో ఆంధ్ర పెసర గారెలు ఇస్తాం నీకు. పెసర గారెలు మమ్మీకి ఎంత ఇష్టం అండి ఇలాంటి. ఏమనుకోవద్దు, నైట్లు వేస్తున్నాను. సమ్మర్ లో అమ్మలు నైట్ వేసుకుంటారు, ఏం పర్లేదు. చాలా బాగుంది. ఉప్పు తక్కువ చెప్పు మమ్మీ, పర్లేదు గట్టిగానే చెప్పు. ఉప్పు తక్కువ ఇప్పుడు వేసాను మమ్మీ, ఉప్పు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఈ వాయి తిని చెప్పాలి నువ్వు, ఓకేనా? నేను పల్సగా ఇడ్లీదంట, అందుకే మమ్మీ వేస్తుంది. మమ్మీ నీళ్ళు చేతికి అద్దుకోవాలి మమ్మీ, వాళ్ళే ఇటు రాదా నీకు మమ్మీ? బాగైంది నీకు, బాగైంది మమ్మీ నీకు. కూతురు వంటకి వంక పెడతా. నేను అంతే వేసాను అమ్మా, అవి అలా ఊపుతున్నాయి. ఏంది మా వడలేయడం? మమ్మీ ఈ రోజే ఫస్ట్ టైం మమ్మీ నేను చేసింది, నువ్వు మరీ ఇక ఎక్కువ చేస్తున్నావు. ఇంకా ఈ రోజే ఫోన్లో తెలుసుకొని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఇప్పుడు చూడు ఉప్పు వేసా. వేడి
పెట్టేసిందా కచ్చి ఎందుకు అన్నది పాపం ఇప్పుడు సరిపోయింది కదా ఉప్పు. అంటే నేను కమెంట్ కొట్టానని దాని కోపం. అంటే షేప్ రాబోయే పర్లేదు వేసింది. మా నువ్వు లే, నేను వేస్తా. 3 ముక్కలు చేసింది ఒక వడని. తిప్పు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, మా అమ్మ పూర్తి గుజరాతీ అయిపోయిందండి. పేరుకే తెలుగు నెల్లూరు, కానీ మొత్తం గుజరాతీ అయిపోయింది. వడలు కూడా వేయదు మా అమ్మ, నేనే వేస్తా. ఇప్పుడు జరుగు, నేను వేస్తా. ఇప్పుడు చెప్పు, కూతురు బెస్టా అమ్మ బెస్టా? అయితే మన పెసర గారెలు రెడీ. ఏ అమ్ము, కావాలని అలాంటివి తీసుకోకపోతే ఇలా రౌండ్ గా ఉండే తీసుకోవచ్చు కదా. సో ఇలా పలచగా తింటాను ఫస్ట్ టైం. Okay. ఎలా ఉందో మా అమ్మ ఎలా చేశారో అలా వచ్చిందో లేదో నేను చెప్తాను. ఈ వడ మా అమ్మేసి వెళ్ళింది ఆస్ట్రేలియా. మమ్మీకి ఆస్ట్రేలియా వెళ్ళాలని ఉంది, అందుకని ఈ వడేసింది. బట్ మా అమ్మేసింది కాబట్టి నేను తింటా. టేస్ట్ బాగుందాము. అమ్మా, మీరు చేసిన దానికి నేను చేసిన దానికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, నేను పప్పు కొంచెం పల్సగా, కొంచెం నీరు ఫస్ట్ ఏదైతే వేసుకున్నానో టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను. మీరు కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ దయచేసి. సూపర్ అండి. అదర్వైజ్ అద్దరిపోయిన పచ్చిమిరపకాయలు మధ్య మధ్యలో అలా పచ్చిమిరపకాయలు అండ్ పప్పులు వస్తుంటే సూపర్, అమేజింగ్ కదమ్మా. కావాలనుకుంటే కొత్తిమీర చట్నీనో మా ఇండియన్ ఫుడ్స్ టమాటో చట్నీ ఆర్డర్ పెట్టుకుని నంచుకుని తినండి, బాగుంటుంది. ఇంకా ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆఫర్స్ ఇప్పుడు ఆఫర్లు కూడా ఉన్నాయండి. మీరు ఈ ఎపిసోడ్ చూసేటప్పటికి ఇంకా 2 రోజులు ఆఫర్ ఉంటుంది, అందుకనే వెంటనే పెట్టేసుకోండి. ఓకేనా? టొమాటో పచ్చడి, అల్లం పచ్చడితో కూడా సూపర్ ఉంటుందమ్మా. మన అల్లం పచ్చడితో కదా అమేజింగ్ ఉంటుంది. రేపు ఉగాది కాబట్టి మీరందరూ ఈ వడలు చేసి మెప్పులు పొంది నాకు చెప్పండి. ఏం పొంది? మెప్పులు. నెప్పులు కాదే నాన్న, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెప్పులు పొంది నాకు చెప్పండి అంటున్నా. మీ ఇంట్లో వాళ్ళ మెప్పులు అని నాకు తెలియదు నిజంగానే. మెప్పులు అని అంటే పొగడతలు. మీ ఇంట్లో వాళ్ళ పొగడతలు ఏంటో, ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో అని చేసి మాకు చెప్పండి, కింద మెసేజ్ చేయండి. ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. వెరీ టేస్టీ గారెలు. అసలు గారెలు అంటే మనకి చిల్లు ఉంటుంది, దీన్ని వడగా అంటాం మనం. వడ అంటే నార్మల్గా ఫ్లైంగ్ గా ఉంటుంది. ఎనీహౌ టేస్ట్ అయితే అదిరిపోయింది. చేసుకుని మీరు కూడా రెడీగా మీరు పండుగకి బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది అందరికి. ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, అందరికీ కూడా అడ్వాన్స్డ్ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. నాకు నేర్పించు. విశ్వావసు తర్వాత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే మా నీలి మేఘాలలో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. నువ్వు ప్రేమలోనే లేవు. పర్లేదు, నా వాయిస్ వినిపిస్తుంది. వడలేస్తున్నానండి, మాడిపోతే. ఓకే అండి, బై బై. చూసారా ఎన్ని వడలు ఉన్నాయో.